కూడా నా విషెస్ తెలియజేస్తూ అందరికీ స్వాగతం. ఈరోజు రాజాం నియోజకవర్గం పరిస్థితి 10 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో దారుణంగా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మౌలిక సదుపాయాల విషయంలో చూసుకుంటే రోడ్లు చాలా అధ్వానంగా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి మెయింటెనెన్స్ పెట్టకుండా ఉండడం వల్ల రోడ్లన్నీ పాడైపోయాయి. సాగునీటి ప్రాజెక్టు సంబంధించి తోటపొలం, మడ్డువలస కాలువలన్నీ కూడా ఈరోజు మెయింటెనెన్స్ ఇవ్వక టెయిల్ ల్యాండ్కి నీరు వచ్చే పరిస్థితి కనబడ్డారు. అంటే కొన్ని వేల ఎకరాలు ఈరోజు నీరు వచ్చే పరిస్థితి లేదు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మడ్డువలస సంబంధించిన ప్రాజెక్టులు కూడా గేట్స్ కొన్ని ఇబ్బంది పడుతున్నప్పటికీ దాన్ని అలా వదిలివేయడం జరిగింది తప్పించి దాన్ని బాగు చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎక్కడ కూడా చొరవ చూపలేదు. అలాగే ఈరోజు మరి కాలేజెస్ సంబంధించి మేము ఆ రోజుల్లో డిగ్రీ కాలేజ్ తెచ్చాం, ఇప్పటికి కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు. దానివల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. జూనియర్ కాలేజీలు అయితే కనీసం ఒకరు కూడా పర్మనెంట్ స్టాఫ్ లేరు. దానివల్ల మిగతా ప్రైవేట్ కాలేజ్కి పిల్లలందరూ కూడా, ఇంటర్మీడియట్ పిల్లలందరూ కూడా ఈరోజు మహిళా జూనియర్ కాలేజు చాలా వరకు ఖాళీలు ఉన్నాయి. ఇలా చూసుకుంటే హాస్పిటల్ కూడా 100 బెడ్ హాస్పిటల్ కూడా ఈరోజు ఈ ప్రభుత్వం శ్రద్ధ లేకపోవడం వల్ల పేషెంట్స్ 500 నుంచి 600 ఉన్న పేషెంట్స్ అయిపోయి ఈరోజు 100-150కి పడిపోయింది. ఈ విధంగా చూసుకుంటే రాజాం నియోజకవర్గంలో అన్ని విషయాలు కూడా ఈరోజు మనం వెనకబడిపోయాం. ఇది ప్రజలు గమనించారు, అలాగే మరి పార్టీలు గమనించాయి. అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశాన్ని గెలిపించుకోవాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేస్తేనే మళ్ళీ మరి ఏ విధంగా రాజాం వెలిగిందో పాత రోజుల్లో అదే విధంగా మళ్ళీ ముందుకు రావడానికి ఉంటుందని చెప్పి ప్రజలందరూ ఈరోజు తెలుగుదేశం గెలవాలని కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే మరి 1వ తారీఖున పెన్షన్ వాలంటీర్ ద్వారా ఇచ్చాడు. ఈరోజు 3వ తారీఖు అయింది. కావాలని ఆయనకి కావాల్సిన రిలేషన్స్ని కాంట్రాక్టర్లకి దగ్గర వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. పెన్షన్ డబ్బులు కూడా వెనక్కి అంటే వారికి కావాల్సిన కాంట్రాక్టులకు ఇచ్చివేయడం జరిగింది. దానివల్ల ఈరోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడే సర్దుతున్నారు. మరి మా నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెళ్ళి కలవడం జరిగింది జవహర్ రెడ్డి గారిని. వారు కూడా 5వ తారీఖు 6వ తారీఖుకి మరి అన్నీ అరేంజ్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈలోపే మరి వైసీపీ నాయకులు ఇదేదో తెలుగుదేశం ఆపింది, లేకపోతే ఇదేదో బీజేపీ ఆపింది, జనసేన ఆపింది అని ప్రచారం చేయడం మాత్రం తగదు. ఎందుకంటే అన్నీ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఉన్న డబ్బులన్నీ కూడా ఆయనకు కావాల్సిన మాఫియాకి, ఆయనకు కావాల్సిన కాంట్రాక్టర్లకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు పెట్టిన సచివాలయాల్లో 11 మంది స్టాఫ్ ఉన్నారు, 2000 జనాభాకి. ఎన్ని పెన్షన్స్ ఉంటాయి? మా అయితే 400-500 ఉంటాయి. 2000 పెన్షన్, 2000 జనాభా దగ్గర. మరి అలాంటి దగ్గర 11 మంది అంటే 2 గంటల్లో టోటల్ పంచవచ్చు. ఎందుకు ప్రభుత్వ పరంగా మీరు ఇనిషియేట్ చేయలేదు? ఎందుకు ప్రతిపక్షాల మీద బురజాలని చూస్తున్నారు? ఇది ప్రజలందరికీ అర్థమైంది. మేము ఆట తెలియజేస్తున్నాం. ఈ 2 మాసాల్లో కూడా మీరు ఇవ్వకపోతే మేము గెలిచిన వెంటనే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నెక్స్ట్ డే 8,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మేమైనా సరదాగా ఇది చాలా సీరియస్గా తీసుకున్నాం. ఖచ్చితంగా ఎప్పుడైతే ఒకవేళ వెంటనే సిఎస్ జవహర్ రెడ్డి గారు యాక్షన్ తీసుకుంటే ఇమీడియట్గా మేము కూడా మరి ప్రతి సచివాలయం దగ్గర కూడా మేము ప్రజలకు సహాయంగా ఉండడానికి మా క్యాడర్ అంతా కూడా రెడీగా ఉంది. వారికి కావాల్సిన ఒకవేళ మీరు ఎండలో నిలబడితే మీ టెంట్లు మేమే వేస్తాం, ఒకవేళ నీరు ఇవ్వకపోతే మేమే మజ్జిగ నీరు ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఉమ్మడి అభ్యర్థిగా నేను నేను రాజాం నియోజకవర్గానికి నిలబడడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ తరఫున. మరి ఈ ప్రెస్ మీట్కి నాతో ఇచ్చేసిన బీజేపీ నారాయణరావు గారు, అలాగే